దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నిన్ను గాయపరిచిన వారి కొరకు, నిన్ను బాధపెట్టిన వారి కొరకు ప్రార్థించడం చాలా కష్టమైన పని, కానీ దేవుడు దాన్నే మనల్ని చేయమంటున్నాడు. వారి కోసం ప్రార్థించాలంటే మొదట వారిని మనం క్షమించాలి. అప్పుడు గాని మనం వారి కోసం ప్రార్థించలేం. కానీ వారిని క్షమించడం ఎలా? దానికోసం మొట్టమొదటిగా మనం చేయాల్సింది దేవునితో సహవాసం. ప్రతి దినము క్రీస్తు పాదాల దగ్గర ఆయన శిలువను ధ్యానిస్తున్నప్పుడు ఆయన ఇచ్చే క్షమాపణ, ఆయనలో ఉన్నటువంటి ఆ కనికరం మనము ధ్యానించినప్పుడు ఇతరులను క్షమించగలిగేటువంటి ఆ స్థితిలోనికి మనం మార్చబడతాం. మన జీవితంలో ఎప్పుడైతే మనకు మన శత్రువులకు మధ్యలో ఉన్నటువంటి ఆ అడ్డుగోడ తొలగిపోతుందో అప్పుడు నిశ్చయంగా మనం బాధపెట్టిన వారి కొరకు ప్రార్థించటం సులువవుతుంది. ఇటువంటి కృప